మరి గడిచిన ఆదివారం దేవుని యొక్క సన్నిధికి వచ్చాం. అలాగనే 6 రోజులు పూర్తి చేసుకుని మళ్ళీ ఈరోజు ఆదివారం మళ్ళీ దేవుని యొక్క సన్నిధికి రావడం దేవుడు మనకందరికి ఇచ్చిన గొప్ప అవకాశం. ఆయన యొక్క సన్నిధిలో మనం అందరం అడుగుపెట్టి మంచిగా పాటలు పాడి ఆయన స్తుతించాం. అంతేకాకుండా ఆరాధనలో ఆయన మహిమపరిచాము. ఆయన యొక్క చెప్పే అమూల్యమైన మాటలు వినడానికి అందరం కూడా ఆసక్తితో సిద్ధముగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది దూరం నుంచి వచ్చాము మేము అని అంటారండి? మేము చాలా దూరం నుంచి ఈరోజు చర్చకు వచ్చామని ఎంతమంది అంటారు? చేతులు ఎత్తండి. చర్చ చాలా దూరం అయిపోయింది, అక్కడి నుంచి మేము నడుచుకుంటూ వచ్చామని అన్న వాళ్ళు ఎవరంటున్నారు? ఉంటే మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం వేసే ప్రతి అడుగు కూడా ఎంత దూరం అయినప్పటికీ మనం వేసే ప్రతి అడుగు కూడా దేవుడు చూస్తున్నాడు. మనం వేసే ప్రతి అడుగు కూడా ఎండల్లో నడుచుకుంటూ వస్తున్న ప్రతి అడుగు ఎవరి కోసం వేస్తున్నామండి? దేవుడి కోసమే మనం వేస్తున్నామన్నది మనం మర్చిపోకూడదు. అక్కడ దేవుడు లెక్కింపు ఉంటుంది. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు భారముతో కాకుండా పాస్టర్ గారు మాకు ఫోన్ చేస్తారేమో, చర్చికి రాలేదు అని అంటారేమో, చర్చికి రాకపోతే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చర్చికి రాలేదు ఈరోజు అంటారేమో అని మనం అనుకోకుండా మనం వేసే ప్రతి అడుగు ఉత్సాహంతో దేవుని యొక్క సన్నిధికి వస్తున్నాము అనే ఒక ఆలోచనతోనే మనం అడుగులు వేసుకుంటూ ఎంత దూరమైనా సరే దేవుని యొక్క సన్నిధికి రావడం అనేది చాలా ప్రాముఖ్యము. అలాగే దేవునికి కూడా చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోకి మనం అందరం వెళ్దాం. పాత నిబంధన గ్రంథము కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము. కీర్తనలు గ్రంథము 115వ అధ్యాయము 14వ వచనం. కీర్తనలు గ్రంథము 115వ అధ్యాయం 14వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వినిపించింది కదండి? మరొకసారి గట్టిగా చదవండి. హల్లెలూయా. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అనే ఒక మాటను ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈ యొక్క అధ్యాయం 115వ అధ్యాయం ఎవరు రాశారు అనేది అక్కడ మనకి కనిపించదు. అంటే ఇక్కడ రాయబడిన మాటలు ఎవరు తెలియజేస్తున్నారు, ఎవరికి చెప్తున్నారు? ఈ యొక్క మాటలు అనేవి పరిశుద్ధాత్మ దేవుడి వలన వచ్చినవే అని మనము ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును ఈ యొక్క మాట చెప్పగలగాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనుషుల ద్వారా చెప్పించగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను దీవించాలి, ఆశీర్వదించాలి, అభివృద్ధి చేయాలి అని కోరుకుంటున్నారు, ఆశపడుచున్నారు. ఎవరండి? దేవుడు. ఇక్కడ ఆ యొక్క మాటలు ఎవరికి తెలియజేస్తున్నారు అంటే ఇప్పుడు మనం చదువుతున్నాం కాబట్టి ఆ మాటలు సూటిగా మనతో మాట్లాడుతున్నాయి. ఇక్కడున్న మీతోటు నాతోటు కూడా మిమ్మల్ని మీ యొక్క కుటుంబాన్ని మీ యొక్క పిల్లలను కూడా దేవుడు వృద్ధి చేయాలనుకుంటున్నాడు, అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు, దీవించాలనుకుంటున్నాడు, ఆశీర్వదించాలనుకుంటున్నాడు అని డైరెక్ట్గా సూటిగా మనతో యొక్క మాటలు మాట్లాడుతున్నాయి. అయితే ఎవరైనా కానీ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అనే ఒక మాటలు విన్నప్పుడు మనకు మన యొక్క ఆలోచనలో ఏవి వస్తాయి? ఎప్పుడైతే మనం దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే మాటలు విన్నప్పుడు మనం అనుకుంటుంటాం, అయితే దేవుడు నన్ను ఎలా దీవిస్తాడు, దేవుడు నన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? ఒక మంచి గృహాన్నిచ్చి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా? లేకపోతే వ్యాపారంలో మంచిగా అభివృద్ధి చెందడానికి ఆ విధంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా? లేకపోతే నా చేతిలో మంచి డబ్బులు ఉండడానికి ఆ విధంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా? లేకపోతే నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు ఆ విధంగా నన్ను దీవిస్తాడా? లేకపోతే నాకు పిల్లల ద్వారా వాళ్ళు ఎదుగుతున్నప్పుడు మంచి ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ ద్వారా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా అనే యొక్క ఆలోచనలన్నీ కూడా మనలోకి వస్తుంటాయి.
ఎప్పుడైతే మనము దీవెనలు ఆశీర్వాదాలు అని మాట్లాడుకుంటామో దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మేము దేవుడు మాకు ఒక మంచి గృహాన్ని అందించాడు, మాకు ఒక మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు, అంతేకాకుండా ఒక మంచి కుటుంబాన్ని దేవుడు మాకు ఇచ్చాడు, ఒక మంచి సంఘాన్ని దేవుడు మాకు ఇచ్చాడు, పాటలు పాడడానికి ఒక మంచి స్వరాన్ని దేవుడు మాకు ఇచ్చాడు అని ఈరోజు మనము కలిగి ఉన్నవన్నీ కూడా ఎవరి వలన మనము కలిగి ఉన్నాము? దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మా యొక్క జీవితాల్లో మేము కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడి వలన మాత్రమే కలిగి ఉన్నాము అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి కొట్టుకున్నాము. ఈరోజు మనకున్నవన్నీ కూడా దేవుడు ఇచ్చినవే అని మనము ఆయనను మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎప్పుడైతే ఒక దీవెనలు ఆశీర్వాదాల కోసం మాట్లాడుకుంటామో మన యొక్క జీవితంలో మనము కలిగి ఉన్నవన్నీ కూడా ఆయన ఇచ్చినవే. కాబట్టి మనం ఆయనకు ఏం చెల్లించాలి, ఆయనకు ఏం చెప్పాలి అనేది మనం ఆలోచన చేసి ప్రతిరోజు కూడా వాటన్నిటినీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు నేను సమస్తాన్ని కలిగి ఉన్నాను, అది నా వల్ల మాత్రమే అయ్యింది, కానీ ఎవరు సహాయం చేయలేదు, దేవుడి వల్ల కాదు అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఆది నుండి కూడా మనకు ప్రాణాన్ని ఇచ్చింది దేవుడే, పోషించుకుంటూ వస్తుంది దేవుడే, అన్ని సమస్తాన్ని ఇచ్చింది, ఆశీర్వదించింది, దీవించింది కూడా దేవుడే అని ఎప్పుడు అనగలుగుతాం మనం అందరం కూడా. ఇప్పుడు నేను మంచి గొప్పవాడిని అయ్యాను, మంచిగా ఉంటున్నాను, నాకు మంచి పేరు ఉంది, అంతేకాకుండా దేవుడి యొక్క సన్నిధిలో చక్కగా మంచి స్వరం నాకు ఉంది, ఒక మంచి గృహం నాకు ఉంది అని మనమే ఎప్పుడు దేవుడి వల్లనే కలిగిందని ఎప్పుడు మనం చెప్పగలుగుతాం? పరిశుద్ధాత్మ